హాయ్ వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్లో కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది. ఫస్ట్ ఆ అప్డేట్ చూసి నేనే నా ఛానల్ మానిటైజేషన్ పోయిందేమోనని చాలా టెన్షన్ పడ్డా. సో అది తెలుసుకోవడానికి నేను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే సేమ్ వాళ్ళకి అలానే ఉంది. అయ్యా ఛానల్ మానిటైజేషన్ పోయిందేమని చాలా బాధపడ్డాం. కానీ కూర్చొని గంటన్నర సేపు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ChatGPTని కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడిగితే అసలు విషయం తెలిసింది ఏంటంటే కొత్తగా యూట్యూబ్లో న్యూ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎక్కడైనా సరే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఫుల్ దాకా చూస్తేనే మీకు చాలా క్లారిటీ వచ్చింది. అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళాలి. సో మనం ఇక్కడ వైటీ స్టూడియో యాప్లోకి వచ్చాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే కంటెంట్ సింబల్లో కంటెంట్ మీదకి వెళ్ళాలి. చూడండి, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే యూట్యూబ్లో మనకేందంటే ప్రతి వీడియో కానీ ప్రతి లైవ్ కింద మనకి గ్రీన్ కలర్ సింబల్ కనపడేది, డాలర్ సింబల్ కనపడేది. కానీ ఇప్పుడు మనకి ఆ గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అనేది కనపడదు. దానివల్ల మనం ఏమనుకుంటాం అంటే అరే మన ఛానల్ మానిటైజేషన్ పోయిందేమో అనుకుంటాం. సో నేను చెప్పింది ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. టెన్షన్ పడద్దు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మొత్తం ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా మనకి 3 రకాల ఆప్షన్స్ వచ్చినాయి. ఏమేంటంటే డాలర్ సింబల్ ప్లేస్ తీసేసిన తర్వాత మనకి నోటీసెస్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. నోటీసెస్ అనే ఆప్షన్ ఇచ్చి దాని పక్కన ఒక గీత వచ్చి అడ్డగీత వస్తే మన ఛానల్లో ఏ ప్రాబ్లం లేదు. రెండోది గ్రే కలర్ సింబల్ వచ్చి రౌండ్గా ఉండి మధ్యలో ఒక చుక్క వచ్చి ఒక గీత ఉండి రౌండ్గా ఉంటుంది. సో మనం ఎవరైనా మ్యూజిక్ వాడితే ఏంటంటే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయని దానికి అర్థం. ఏదైనా మ్యూజిక్ వాడితే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. రెండోది ఎల్లో కలర్ సింబల్ వచ్చింది, రౌండ్గా ఉండి ఎల్లో కలర్ సింబల్ వచ్చి మధ్యలో ఒక గీత వచ్చి కింద ఒక డాట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనము ఆ లైవ్లో కానీ వీడియోలో కానీ మనకి యాడ్స్ లిమిట్లో ఉన్నట్టు కానీ లేకపోతే ఆ వీడియో మానిటైజేషన్కి పనికిరాదు. మన ఆ లైవ్లో వీడియోలో కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు గుర్తు. సో అది మనం చెక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఏంటని క్లిక్ చేసుకొని దాన్ని సరి చేసుకోవాలి. 3 ఎక్స్ మార్క్ వచ్చి రౌండ్ సింబల్లో రెడ్ కలర్లో వస్తుంది. అది వచ్చిందంటే ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ ఉంది, ఛానల్ చాలా డేంజర్లో ఉంది, ఛానల్ పోయే అవకాశాలు కూడా ఉన్నట్టు గుర్తు. సో ఇప్పుడు అసలు అది ఎక్కడుంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి చూపిస్తా చూడండి క్లియర్గా. ఇదిగో లాంగ్ బ్రిడ్జ్, ఇక్కడ లాంగ్ వీడియో ఉంది కదా, శంకర్ విలాస్ బ్రిడ్జ్. అసలు మనకి చూపిస్తా, స్టార్టింగ్ చూడండి. దాని మీద క్లిక్ చేశారు, చూసారా విజిబిలిటీ పబ్లిక్ అని కనపడుతుంది. నోటీసెస్ డాష్లో ఉందంటే ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ నన్ను అంటే ఈ రెండు సేమ్. యూట్యూబ్ వాళ్ళకి కాపీరైట్ ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడానికి ఏంటంటే యూట్యూబ్ కొత్తగా ఇట్లా పెట్టింది. నోటీసెస్ పక్కన ఏది లేకపోతే ఏం ప్రాబ్లం లేనట్టు. నోటీసెస్ పక్కన ఐ వచ్చి రౌండ్గా సింబల్ వచ్చిందంటే గ్రే కలర్లో ఉందంటే దాని ద్వారా వచ్చే మనీ మొత్తం ఎవరైతే ఈ మ్యూజిక్ వాడతామో వాళ్ళ ఛానల్కి వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఓనర్లకి. 2 ఈ నోటీస్ పక్కనే గీత లేకుండా ఎల్లో కలర్ సింబల్ వచ్చి మధ్యలో ఐ తిరగదిప్పు ఉందనుకోండి, ఆ వీడియోలోనో ఆ లైవ్లోనో యాడ్స్ లిమిట్లోనే ఉన్నట్టు అర్థం. అది మనం చెక్ చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం అనేది. 3వది నోటీసెస్ పక్కన ఈ డాష్ గీతలో ఎక్స్ మార్క్ వచ్చి రౌండ్ సింబల్ ఉందంటే డేంజర్. మీ ఛానల్కి స్ట్రైకో కాపీరైట్ ఏదో పడింది, మీ ఛానల్ చాలా డేంజర్లో ఉంది, అది ఎందుకు పడింది
ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 3 చెక్ చేసుకోండి. డాలర్ సింబల్ మాత్రం కనపడపోయిన మాత్రం మీ ఛానల్ మోటివేషన్ పోలేదు. దయచేసి భయపడమాకండి ఎవరైనా. అర్థమవుతుందా? అసలు డాలర్ సింబల్ ఉందా లేదా ఎక్కడ కనుక్కోవాలి? ఇప్పుడు నేను మళ్ళీ ఆప్షన్ చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో పైన ఆటో క్యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకోండి, షార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, లైవ్ సెలెక్ట్ చేసుకోండి, ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోండి, విజిబిలిటీ పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి, అప్లై కొట్టండి. కింద చూడండి, ఇప్పుడు డాలర్ సింబల్ వచ్చేసింది నాకు అన్నిటికీ డాలర్ సింబల్ వచ్చేసింది. మీకు ఇక్కడ కూడా డాలర్ సింబల్ రాకపోతే మానిటైజేషన్ మీద క్లిక్ చేయండి, మానిటైజేషన్ మీద సెలెక్ట్ చేసుకోండి, అప్లై బటన్ నొక్కండి. చూసారా? నా లైవ్లు మొత్తానికి ఇందాక అక్కడ ఒక్కదానికి కూడా చూపించాలి. ఇక్కడ చూడండి, షార్ట్లకి లాంగ్ వీడియోస్కి మొత్తాన్ని అన్నిటికీ డాలర్ సింబల్ చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా నా దానికి ఏమైనా ఎల్లో కలర్ కానీ గ్రే కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏమైనా ఉందని చూద్దాం. అవండి, అన్నిటికీ డాలర్ సింబలే కనపడుతుంది. అది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని అర్థం. చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి, స్క్రోల్ చేస్తున్నాను, అన్ని డాలర్ సింబలే కనపడుతుంది. చూడండి, ఈ డాలర్ సింబల్లో మనకి రెడ్ కలర్ కనపడింది కానీ గ్రే కలర్ కానీ ఎల్లో కలర్ కానీ కనపడిందంటే చూసుకొని చెక్ చేసుకోండి ప్రాబ్లం ఏంటో అక్కడ. నా ఛానల్ ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. చూడండి, మొత్తం అన్ని డాలర్ సింబలే కనపడుతున్నాయి కాబట్టి నా ఛానల్కి అయితే ప్రాబ్లం లేదు. సో దయచేసి అప్డేట్ ఇది, మీరు ఎవరు టెన్షన్ పడబాకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రాబ్లం ఏదున్నా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే లాస్ట్ టైం ఇంకో ఆప్షన్ మీకు చూపిస్తా, ఇవన్నీ క్లియర్ చేసేసుకోండి. సో ఇక్కడ అసలు మన ఛానల్లో డాలర్ సింబల్ ఉందా పోయిందో చెక్ చేసుకోండి. లాంగ్ వీడియో మీద ఈ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ నొక్కండి, ఎడిట్ బటన్ నొక్కండి, షో మోర్ మీద క్లిక్ చేయండి, మానిటైజేషన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మానిటైజేషన్ ఆన్ అంటే నా ఛానల్కి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మానిటైజేషన్ ఆఫ్ ఉంటే మీ ఛానల్ రివ్యూలోకి వెళ్ళినట్టు, మీ ఛానల్ ప్రాబ్లంలో ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అంతా ఫుల్గా చూసినందుకు. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో లైవ్ ఈ వీడియో ఇంకా ఆపేస్తున్నా.